హలో గాయ్స్, వెల్కమ్ టు క్యాటియా ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో నేను మీకు అసెంబ్లీ గురించి నేర్పించబోతున్నాను. అండ్ అసెంబ్లీ అంటే ఏంటి అంటే ఒక కాంపోనెంట్ ఎగ్జాంపుల్ కోసం మనము యూనివర్సల్ జాయింట్ ఈరోజు చూసుకుందాం. ఇది యూనివర్సల్ జాయింట్ అండ్ ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్ పార్ట్స్ చూడండి. ఒక యూనివర్సల్ జాయింట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి 1 2 3 4 5 డిఫరెంట్ అందులో డిఫరెంట్ 5 పార్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ పార్ట్‌ని మనం డిఫరెంట్‌గా ఇంప్లిమెంట్ చేసి వాటన్నిటిని ఒక దగ్గర అసెంబుల్ చేస్తాం. అది ఎలా చేస్తామనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో ఫైన్, మనకి ఇవి ప్రొవైడ్ చేసిన డైమెన్షన్స్ 4 డైమెన్షన్స్ సెంటర్ బ్లాక్ అండ్ కాలర్ పిన్, టేపర్ పిన్, కాలర్ అన్నిటివి ఉన్నాయన్నమాట డైమెన్షన్స్. సో దీని నుంచి మనము ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ ఈచ్ పార్ట్‌ని ఇండివిడ్యువల్‌గా క్రియేట్ చేసుకొని అందులో చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను పార్ట్స్ మనకి తెలిసింది ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తానో తెలుసు కాబట్టి నేను డైరెక్ట్‌గా చేసేస్తాను. అండ్ మీరు చూడండి. తర్వాత అసెంబ్లీకి రాంగానే మీకు అందులో ఎలా అసెంబుల్ చేస్తానో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేస్తాను. థాంక్ యూ. ఓఆర్‌కే ఫస్ట్ పార్ట్ నేను 4 కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నాను. 3 డిజైన్ అనేది స్పీడ్‌గా నేను చేసేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ కనుక మీరు 3 మోడల్ డిజైన్ చేయడం నేర్చుకోకపోతే ఆహ్, మీరు ప్రీవియస్ వీడియోస్‌లో వెళ్లి చూసి నేర్చుకోండి.
ఓకే గాయ్స్, ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ చేద్దాం. అసెంబ్లీ స్టార్ట్ చేయాలంటే అసెంబ్లీలో మెకానికల్ డిజైన్లో పార్ట్ డిజైన్ కిందే అసెంబ్లీ డిజైన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇది అసెంబ్లీ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. ఇందులో కూడా సేమ్ డిఫరెంట్ టూల్ బార్స్ ఉంటాయి. ఎలా అయితే మనకి 3Dలో 2Dలో డిఫరెంట్ ఉన్నాయో అలాగే ఇందులో కూడా ఉంటాయి. ఇందులో ఎక్స్ట్రాగా ఇంకేముంటుందంటే ప్రోడక్ట్ స్ట్రక్చర్ టూల్ బార్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ ఇండివిజువల్ దానికి డిఫరెన్స్గా ఉన్నాయి. సో మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే ఇందులో ప్రోడక్ట్ స్ట్రక్చర్ టూల్ బార్లో మనకి ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ అనే ఒక ఐకాన్ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ మన సిస్టమ్ నుంచి ఎక్కడికి తీసుకురావాలి? ఈ ప్రోడక్ట్ నెంబర్ 1లోకి తీసుకురావాలి. అంటే ప్రోడక్ట్ నెంబర్ 1 అంటే ఇప్పుడు మనం మీకు కనిపిస్తున్న ఇంటర్ఫేస్ ప్రోడక్ట్ నెంబర్ 1 అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రోడక్ట్ నెంబర్ 1 దగ్గర క్లిక్ చేయగానే మన ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో ఫస్ట్ నేను ఫోర్క్ని ఇంపోర్ట్ చేసుకుంటా. ఓకే, నా ఫోర్క్ ఇంపోర్ట్ అయింది చూడొచ్చు. సో మనకి మీరు చూడొచ్చు ఈ డ్రాయింగ్లో ఈ కప్లింగ్. ఒక్క నిమిషం దీన్ని వ్యూ మారుద్దాం. చూడొచ్చు ఈ కప్లింగ్ ఎలా ఉంది. 2 ఉన్నాయన్నమాట. మనకి 2 ఫోర్క్స్ ఉన్నాయి, 2 బోల్ట్, 2 కాలర్స్, 2 పిన్స్ ఉన్నాయి, కానీ ఒకటే సెంటర్ బ్లాక్. సో మనం ఎన్నైతే ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక ఫోర్క్ వచ్చేసింది. సో మనము ఇంకోటి డూప్లికేట్ ఫోర్క్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి మళ్ళీ అంతా చేయాల్సిన ప్రాసెస్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి కాపీ ప్రోడక్ట్ ఇంటెన్స్ ఒకటి ఫోర్క్ నెంబర్ 2 వచ్చేసింది. అది ఎక్కడుందంటే సేమ్ ఎక్కడైతే ఫస్ట్ ఫోర్క్ ఉందో దాని వెనకాలే సెకండ్ ఫోర్క్ కూడా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం పక్కకి జరుపుకుంటే మీకు సెకండ్ ఫోర్క్ కనిపిస్తుంది. సో మనము ఈ ఇంటర్ఫేస్లో ఏదైనా ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అన్నా కానీ లేకపోతే రొటేట్ చేయాలన్నా కానీ మనకి మూవ్ అనేది టూల్ బార్ ఒకటి ఇక్కడ ఉంది. దాంట్లో మ్యానిపులేషన్ అనే ఆప్షన్ మనం వాడాలి. మ్యానిపులేషన్ మీద క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ అట్లా రొటేట్ చేయాలని అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అట్లా అన్నీ ఉన్నాయి. సో నేను ఇది పక్కన మీద క్లిక్ చేసుకొని వై యాక్సిస్ క్లిక్ చేసుకున్నా. ఎందుకంటే కాపీ ఇది సెకండ్ ఫోర్క్, ఫస్ట్ ఫోర్క్ ఇది సెకండ్ ఫోర్క్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు హైలైట్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ. సో 2 ఫోర్క్స్ వచ్చేసాయి. సో మనకి మోడల్ చూసుకోండి. మోడల్ ఎలా ఉందో అలా డిజైన్ చేద్దాం మనం. ఒక ఫోర్క్ ఇట్లా ఉంటే దానికి పర్పెండిక్యులర్గా ఇంకోటి ఉంది. దీన్ని మనము రొటేట్ చేసి ఫైన్ ఇంకా రొటేట్ చేయాలి. ఎక్స్ అంటే ఇదంట రొటేట్ అవుతుంది. రిఫైన్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకే, మూవ్ చేసి ఆల్మోస్ట్ ఇట్లా పెట్టాను. ఫస్ట్ పొజిషన్లో పెట్టుకోండి, తర్వాత మనం దాన్ని ఎలా కాంటాక్ట్లో పెట్టుకొని కన్స్ట్రెయిన్ చేస్తాము అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇంకా మిగతావి కూడా మనము ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ ప్రోడక్ట్ నెంబర్ 1 సెంటర్ బ్లాక్. ఓకే, సెంటర్ బ్లాక్ ఇక్కడికి వచ్చేసింది. మ్యానిపులేషన్ యూస్ చేసుకొని దాన్ని పక్క జరిపేసుకున్నాను. సెంటర్ బ్లాక్ని పక్క జరిపేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒకేసారి కావాలంటే మనం అన్నిటిని ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నాకు కావాల్సినవి పిన్ కంట్రోల్ పట్టుకొని రింగ్ అండ్ బోల్ట్ మూడింటిని ఓపెన్, మూడు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతే మనం జస్ట్ మూవ్ చేసుకోండి సరిపోతుంది. పిన్ పక్క వచ్చింది, పిన్ పక్క వచ్చింది, బోల్ట్.
సో అన్ని కాంపోనెంట్స్ ఇంపోర్ట్ అయిపోయి మనకి 2 బోల్ట్ కావాలి, 2 రింగ్స్ కావాలి, 2 పిన్స్ కావాలి. సో ఇందాకలాగే సేమ్ రైట్ క్లిక్ ఎస్కేప్ కొట్టేసి రైట్ క్లిక్ కాపీ ఇన్స్టెంట్ బోల్ట్, ఆల్రెడీ బోల్ట్ ఒకటి వచ్చేసింది. ప్రోడక్ట్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ బోల్ట్ వచ్చేసి చూసారా, బోల్ట్ నెంబర్ 2 సేమ్ టేపర్ పిన్ కాపీ ఇన్స్టెన్స్ ఇది ప్రోడక్ట్ నెంబర్ 1. సెకండ్ టేపర్ పిన్ కాపీ ఇన్స్టెన్స్ రింగ్ కూడా ప్రోడక్ట్ నెంబర్ 1. సో 3 డూప్లికేట్స్ వచ్చాయి. డూప్లికేట్స్ అన్ని ప్రెజెంట్ ఎక్కడైతే ఉందో దాని వెనకాలే ఉంటుంది. సో జస్ట్ దీన్ని మూవ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది కనిపించేస్తుంది. సెకండ్ బోల్డ్ కనిపించింది. సేమ్ ఇది కూడా సెకండ్ పిన్. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ మనం ఎలా జాయిన్ చేస్తాము అనేది మీకు చూపిస్తాను. అండ్ మనము ఎలా అయితే మనకి 2D డ్రాయింగ్లో 3D డ్రాయింగ్లో కాంటాక్ట్ కన్స్ట్రెయింట్, టాంజెన్సీ, కోఇన్సిడెన్స్, కాన్సెంట్రిక్ అలాగ ఉన్నాయో సేమ్ మోడల్లో ఇక్కడ కూడా మనకి కన్స్ట్రెయింట్ అనే టూల్ బాక్స్ ఒకటి దొరుకుతుంది. అందులో కోఇన్సిడెన్స్, కాంటాక్ట్ అండ్ ఇంకా ఆఫ్సెట్, యాంగులర్, ఫిక్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనం కన్స్ట్రెయింట్ ఇవ్వచ్చు అండ్ ఇండివిజువల్ డైమెన్షన్ కూడా ఇవ్వచ్చు మనం స్పెషల్గా. ఎలా కన్స్ట్రెయింట్ చేస్తున్నప్పుడు చూడండి, డిజైన్ గమనించినట్టయితే ఇది మన మెయిన్ ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్ అనుకుందాం. ఇందులో ఒక సెంటర్ బ్లాక్ ఉంది. సెంటర్ బ్లాక్ దీనికి కోయిన్సైడ్ అయి ఉంది. సో చూద్దాం ఎలా చేద్దాం. ఈ సెంటర్ బ్లాక్, ఈ సెంటర్ని మనం ఈ సర్కిల్కి కోయిన్సైడ్గా పెట్టాలి. సో ఎలా చేద్దామంటే ఫస్ట్ స్టెప్స్ గమనించండి ఎలా చేస్తున్నాను. సో సైడ్ సెట్ చేసుకున్నా. ఓకే, కన్స్ట్రెయింట్స్లో కోయిన్సైడ్ కన్స్ట్రెయింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ సర్కిల్ ఒక సెంటర్ యాక్సిస్, ఈ సర్కిల్ ఒక సెంటర్ యాక్సిస్, ఇలా మీరు దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా సెంటర్ యాక్సిస్ హైలైట్ అవుతుంది. ఇలా చూసారా, ఓ అని ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీకు ఈ రెండు కోయిన్సైడ్ అయినట్టు కన్స్ట్రెయింట్ అయింది, కన్స్ట్రెయింట్ అయితే అప్లై అయింది. కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు అప్డేట్, ఇక్కడ మీకు అప్డేట్ ఆల్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది చూడండి, లేదా కంట్రోల్ యూ కొట్టినా మీకు అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ అప్డేట్ ఆల్ పైన క్లిక్ చేస్తున్నా. అప్డేట్ అంటే ఇది కోయిన్సైడ్ అయితే అయిపోయింది. అంటే మీరు చూడొచ్చు, మ్యానిపులేట్, మూవ్. ఇప్పుడు నాకు ఇది ఇలా మాత్రమే మూవ్ అవుతుంది, ఇంకా సైడ్ జరగదు, ఇలా మాత్రమే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ సర్కిల్ కోయిన్సైడ్ అయింది. కానీ మనకి ప్రెసెంట్ అది ఎక్కడుంది, ఈ సెంటర్ బ్లాక్ అనేది మనకి ఈ ఫోర్క్ మధ్యలో ఉంది. సో ఈ ఫోర్క్ మధ్యలో మనకి ఉండాలి అంటే ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ కాంటాక్ట్ అయ్యి ఉండాలి. సో అలా కాంటాక్ట్ అవ్వాలంటే కన్స్ట్రెంట్స్లో మనకి కాంటాక్ట్ కన్స్ట్రెంట్ అని ఒక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఫేస్ ఏదైతే కాంటాక్ట్ అవ్వాలో సెకండ్ ఫేస్ కాంటాక్ట్ కన్స్ట్రెంట్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్డేట్ కొట్టాలి. ఎగ్జిక్యూటెడ్ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫోర్క్ను కూడా మనము, ఈ సెకండ్ ఫోర్క్ ఉంది, దీన్ని కూడా మనం ఇక్కడ పెడదాం. అదే ఇందాక చేసినట్టే కాంటాక్ట్ కోయిన్సైడ్ కన్స్ట్రెంట్, యాక్సిస్, సెంటర్ యాక్సిస్ కోయిన్సైడ్ అయిపోయింది. అండ్ ఒకేసారి మనము కాంటాక్ట్ కన్స్ట్రెంట్ కూడా ఇచ్చేద్దాం. కాంటాక్ట్ ఫేస్ దగ్గరికి వెళ్ళండి పర్లేదు, స్లో అయినా పర్లేదు. ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ కాంటాక్ట్ అవ్వాల్సింది. రెండు కన్స్ట్రెంట్స్ వచ్చేసాయి, ఇటు కోయిన్సైడ్ కన్స్ట్రెంట్, కాంటాక్ట్ కన్స్ట్రెంట్. అప్డేట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కోయిన్సైడ్ అండ్ కాంటాక్ట్ రెండు అయిపోతాయి. ఫైన్. ఇప్పుడు మనం బోల్ట్ ఇన్సర్ట్ చేద్దాం.
బోల్ట్ ఇన్సర్ట్ చేయాలంటే కూడా సేమ్ కోయిన్సైడ్, సర్కిల్ యొక్క సెంటర్ అండ్ బోల్ట్ యొక్క సెంటర్. కోయిన్సైడ్ ఆప్షన్ అయితే అప్లై అయిపోయింది. సేమ్ కాంటాక్ట్ ఆప్షన్ కూడా ఇందాకలాగే కాంటాక్ట్ ఫేస్ సారీ ఫేస్ చూడొచ్చు మీరు. ఫేస్ కాంటాక్ట్ కన్స్ట్రెంట్ వచ్చేసింది, కోయిన్సైడ్ కన్స్ట్రెంట్ వచ్చేసింది. సో అప్డేట్ ఆల్. ప్లేస్కి వచ్చేసింది అనుకున్నట్టే బోల్ట్. అండ్ కింద మీరు చూడొచ్చు హోల్ అనేది బయటకు వచ్చింది. సో ఆ హోల్ ఎగ్జాక్ట్ అక్కడ మనకి ఈ ఈ రింగ్ అనేది అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇన్సెట్ అవ్వాలి. అందులోంచి మనము తయారు చేసిన పిన్, లాస్ట్ పార్ట్ పిన్ ఉంది కదా, పిన్ పార్ట్ ఇక్కడ ఉంది. ఆ పిన్ పార్ట్ అనేది అక్కడ వస్తుంది అనమాట. జస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా పెడదామని. సో ఒకేసారి మనకి ఈజీగా అయిపోవాలి అంటే కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళండి. మీకు ఒకవేళ దీని సెంటర్ కనబడకపోతే ఫైన్, దీని సెంటర్ యాక్సెస్ సెలెక్ట్ అయింది. అండ్ కాలర్ యాక్సెస్, ఐ మీన్ ఈ రింగ్ ఇది సెంటర్ యాక్సెస్, రెండింటికి కోయిన్సైడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయిపోయింది. కాంటాక్ట్ ఆప్షన్, ఇప్పుడు కాంటాక్ట్ కన్స్ట్రెంట్, కాంటాక్ట్ అప్డేట్. ఇప్పుడు మీరు చూడొచ్చు హోల్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ హోల్ డైరెక్ట్ సెంటర్ అంతా పాస్ ఉంది. ఆ హోల్లోకి మనం మన పిన్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో దాన్ని కూడా ఇన్సర్ట్ చేద్దాం. కోయిన్సైడ్ సెంటర్, మన పిన్ ఎక్కడ ఉందో చూసుకోండి ఫస్ట్. ఈ పిన్ యొక్క సెంటర్ కోయిన్సైడ్. అప్డేట్ కొట్టండి. పిన్ అనేది ఇంకా ఇక్కడికి రాలేదు. కోయిన్సైడ్ అయితే ఆప్షన్ క్లిక్ అయింది. నా పిన్ ఎక్కడుంది అంటే ఇక్కడికి వచ్చింది పిన్. సో దీన్ని ఏం చేస్తామంటే మ్యానిపులేషన్ పైన క్లిక్ చేసుకొని అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ వై కాదు, అలాంగ్ ఎక్స్ యాక్సిస్. పొజిషన్కి రాకపోతే కాంటాక్ట్ కన్స్ట్రెంట్, చూడొచ్చు అప్డేట్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళిపోయింది. సో దాన్ని మ్యానిపులేట్, మూవ్ యాక్సిస్ ఇన్సర్ట్ చేయాలి. సో ఒకటి అయిపోయింది. అండ్ సెకండ్ది సేమ్ బోల్ట్ని తీసుకొచ్చి మ్యానిపులేట్ బోల్ట్, డైరెక్ట్ మ్యానిపులేషన్ లేకుండా డైరెక్ట్ కాంటాక్ట్ చేసేద్దాం. కన్స్ట్రెంట్, కోయిన్సైడ్ కన్స్ట్రెంట్, అప్డేట్
రివర్స్లో వచ్చింది. సరే ఏం కాదు, కింద నుంచి ఇన్సర్ట్ చేద్దాం. కాంటాక్ట్ కన్స్ట్రెయిన్, కాంటాక్ట్ ఫేస్, డేట్. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కోయిన్సైడ్ సార్. నెక్స్ట్ ఫార్వర్డ్ది క్లిక్ అయింది. అప్డేట్. ఓకే. కోయిన్సైడ్ అయితే అయిపోయింది, అంటే ఇలా వచ్చింది కోయిన్సైడ్. సో మనం ఫేస్ సెలెక్ట్ చేద్దాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇందాక నేను ఈ ఫేజ్ అండ్ ఈ ఫేజ్ సెలెక్ట్ చేసి కాంటాక్ట్ చేశాను, అందుకే అలా అది ఊరుకుంటే నాకు ఎర్రర్ వస్తుంది. యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటంటే కాంటాక్ట్ పైన క్లిక్ చేసి ఇంటీరియర్ సర్కిల్ దీనిపై నెక్స్ట్ చేద్దాం. కాంటాక్ట్ ఇప్పుడు అప్డేట్ చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఫైన్. ఇంకో పిన్ కూడా పెట్టేస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోతుంది. పిన్, కాంటాక్ట్, సెంటర్. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి స్లోగా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది. అండ్ డైమెన్షన్స్ కూడా మనకి అన్ని చోట్ల కరెక్ట్గా ఉండవు. ఇక్కడ కాంటాక్ట్ కన్స్టెంట్ కూడా ఇచ్చేస్తాను. బాడీ కాంటాక్ట్ కాంటాక్ట్. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది ఇక్కడ ఉంది, మ్యానిపులేషన్, సక్సెస్, ఫిక్స్ అట, y axis, z axis, అప్డేట్. ఆల్మోస్ట్ వచ్చేసింది. మూవ్ చేసుకుందాం దాన్ని. చూడొచ్చు. ఓకే, సో మన కప్లింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనము అసెంబ్లీ అనేది చేస్తాం అనమాట. సో అటాచ్మెంట్లో మీకు ఇంకొక మోడల్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఆ మోడల్ కొంచెం పెద్దదే, కానీ స్లోగా ట్రై చేయండి. ఆ మోడల్ కంప్లీట్గా కానీ మీరు చేయగలిగితే అసెంబ్లీ సూపర్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే. యాక్చువల్గా మనం ఏ ట్యూటోరియల్స్ క్లాసెస్కి వెళ్ళినా, బయట మీరు క్లాసెస్కి వెళ్ళినా, ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళినా, మనకి కంపల్సరీ ఆ మోడల్ అనేది ఉంటుంది. అండ్ ఆ మోడల్ ఎగ్జామ్లో కూడా పెట్టేస్తారు, ఎందుకంటే అది చేస్తే, ఆ మోడల్ అసెంబ్లీ చేస్తే కంప్లీట్గా మనం స్టార్టింగ్ డ్రాయింగ్ నుంచి 2D డ్రాయింగ్ నుంచి 3D డ్రాయింగ్, తర్వాత అసెంబ్లీ, అవన్నీ కంప్లీట్గా మనకి, అది కూడా డిఫికల్ట్గా, నార్మల్ లెవెల్లో డిఫికల్ట్ లెవెల్లో మనకి వచ్చేసినంత ఈజీ ఉంటుంది అనమాట అది చేస్తే. సో అటాచ్మెంట్లో ఉన్న డ్రాయింగ్ని తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. దాని పేరు రేడియల్ ఇంజన్ ఇంప్లిమెంట్ చేయండి. అండ్ సేమ్ ఇలాగే కన్స్టెంట్స్ని యూజ్ చేసుకుంటూ మనము కాంటాక్ట్ కానీ కోయిన్సైడ్ కానీ అట్లా చేసుకుంటూ, అండ్ ఫిక్స్ కూడా చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు, యాంగులర్గా ఇచ్చుకోవచ్చు. అవన్నీ మీరు ఆ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.
అండ్ నెక్స్ట్ నేను సర్ఫేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.